చంద్రబాబు గారి నేతృత్వంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ అప్పటికి మొదటి స్థానంలో ఉంది. విజన్ కారణంగా, చంద్రబాబు నాయుడు గారి విజన్ కారణంగా ఎనర్జీ రంగంలో పారిశ్రామికవేత్తలు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు మన దగ్గర. కేవలం 1342 మెగావాట్లకు ఉన్న గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని ఆయన టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో 7716 మెగావాట్లకు చేరింది. దాదాపు క్లీన్ ఎనర్జీ దేశంలో ఎక్కలేని విధంగా మనం తీసుకొచ్చాం. దాదాపు ఇంత పెద్ద ఎత్తున క్లీన్ ఎనర్జీ వచ్చింది. క్లీన్ ఎనర్జీ చంద్రబాబు గారి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కస్తోటి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటినన్నింటిని కూడా నిలుపుదల చేయడం జరిగింది అనమాట. ఎవరిని కూడా పవర్ జనరేట్ చేయకుండా ఆపటం, వాళ్ళు పవర్ జనరేట్ చేసిన లైన్స్ ని బిజీగా పెట్టడం, బయట నుంచి అధిక రేట్లతోటి కొనుగోలు చేయడం, అధిక రేట్లు అధిక పవర్ ని బయట కొనుగోలు చేయడం వల్ల లైన్స్ అన్ని బిజీ పెట్టడం వల్ల వీటిని తయారు చేసిన విద్యుత్ ఉపయోగం లేకుండా పోయిందనమాట. అదేవిధంగా సోలార్, విండ్ రంగాల్లో పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు మొత్తం కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం జరిగింది. అదే కాకుండా వాళ్ళందరూ కూడా విదేశీ పెట్టుబడిదారులు కానీ, బ్యాంకర్స్ కానీ వీళ్ళంతా ప్రధానమంత్రిని కలవటం కానీ, కేంద్రంలో ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రంలో ఈ విధమైన పరిస్థితులు వస్తే మీ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి మేము అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. తర్వాత 5 ఏళ్లలో పెట్టుబడులు రాలేదు. మొత్తం కూడా 1 మెగావాట్ కూడా ఉత్పత్తి కానీ అన్ని కూడా వదిలేశారు. పెట్టుబడులు రాలేదు. వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. తద్వారా వాళ్ళు ఉత్పత్తి చేయకపోయినా సరే మనం దాదాపు హిందూజా లాంటి ప్లాంట్లకి వేల కోట్ల డబ్బులు కట్టాల్సి వచ్చింది. ట్యాక్సుల రూపంలో మన యువతకు ఉద్యోగాలు కోల్పోయాం. ట్యాక్సుల రూపంలో మనం రావాల్సిన ఆదాయం కోల్పోయాం. వీటన్నిటి చాలా నష్టం జరిగిపోయింది అనమాట. హిందూజాకైతే దాదాపు ఫిక్స్డ్ కాస్ట్ రూపంలో దాదాపు 1235 కోట్ల రూపాయలు మనం వాళ్ళకి చెల్లించాల్సి వచ్చింది. ఏపీ జెన్కో కానీ వీటినన్నిటిని కూడా సర్వనాశనం చేశారు. జెన్కోలో బొగ్గు సరైన టైంకి అందించలేకపోయారు. వచ్చిన బొగ్గు నాశరకమైన బొగ్గు తీసుకురావడం వల్ల ఆ రోజు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏ ప్రభుత్వానికి కూడా వచ్చి ఉండదు. ఇంతకుముందు అలాంటి పరిస్థితులు తీసుకొచ్చి దానివల్ల మిషనరీ అంతా జీడిపోయింది. నాశరకమైన బొగ్గు తీసుకొచ్చారు. దానివల్ల చాలా ఇబ్బంది పడి ఉత్పత్తి చేయలేక ఇవన్నీ కూడా చేయడం జరిగింది అనమాట. సిఆర్డీఏ పరిధిలోని వర్క్లన్నీ ఆపేశారు. సిఆర్డీఏ వర్క్లు ఆపేసి మళ్ళీ ఇప్పుడు మనం స్టార్ట్ చేయడం వల్ల 300-400 కోట్లు మళ్ళీ అప్పుడున్న రేట్లకి ఇప్పుడున్న రేట్లకి మళ్ళీ పిలవటం వల్ల అదొక దెబ్బతిని 300 కోట్ల పైన మనకు నష్టం జరిగింది అనమాట.